అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ టు కథా మాధుర్యాలు బై దేవి. టాక్సిక్ లవ్ రెండో భాగం. రచయిత వనజ గారు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ చాలా చాలా బాగుంటుంది. వెళ్ళే కొద్దీ ట్విస్ట్లు ఉంటాయి. మీరు కోరుకున్న అన్ని ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి ఒకసారి చూడండి. అలాగే న్యూ స్టోరీ కాబట్టి కథ నచ్చితే లైక్ చేసి హైప్ ఇవ్వండి. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. అందరూ హాల్లోనే ఉన్నారు. హర్ష సోఫాలో కూర్చొని ఉంటే అతని ముందుకు హాసిని తోశారు అత్తమ్మలిద్దరు. తన ముందుకొచ్చిన హాసిని చూస్తూ స్వీట్ బౌల్ అందుకున్నాడు హర్ష. హర్ష టేస్ట్ చేసి, మీ ఆవిడ చేసిన స్వీట్ రుచి ఎలా ఉందో చెప్పు అని అందరూ అడిగేసరికి ఒక స్పూన్ తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు హర్ష. హాసిని మాత్రం సైలెంట్ గా చూస్తూ ఉంది. అందరూ హర్ష ఏం చెప్తాడని వెయిట్ చేస్తున్నారు. వైషుకి అది ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి బిందాస్గా కూర్చొనుంది. అందరి వైపు చూస్తూ ఇట్స్ గుడ్ అని చెప్పేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు. వెళ్తున్న హర్ష వైపు అలానే చూస్తుంది హాసిని. రుక్మిణి, చెప్పండి అత్తమ్మ, భోజనాలు అయ్యాక 2 గంటలకి మంచి సమయం ఉంది. ఆ టైంలో హర్షని హాసిని పంపించి మనం సాయంత్రం వెళ్దాం. అసలే రాత్రికే కార్యమని భ్రమరగారు చెప్పేసరికి అత్తమ్మ సరే అలాగే చేద్దామని మిగతా పనులు చూస్తూ ఉన్నారు రుక్మిణి. జైకి అన్నం తినిపిస్తున్న కవిత పక్కకు వెళ్ళి కూర్చుంది హాసిని. 4 years. హాసిని, మా తమ్ముడు గుడ్ అన్నాడంటే నువ్వు స్వీట్ సూపర్గా చేసుంటావని కవిత అనేసరికి ఇబ్బందిగా నవ్వింది హాసిని. వదిన, మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది? ధైర్యం చేసి అడిగేసింది హాసిని. 4 years. మీరేం చదువుకున్నారు? MBA. అంత చదువు చదివి జాబ్ చేయలేదా? చేద్దామని అనుకున్న హాసిని, కానీ మంచి సంబంధం అని పెళ్లి చేసేశారు. ఇక పెళ్ళయ్యాక అత్తయ్య, మామయ్య, భర్త వాళ్ళని చూసుకోవడం, అంతలోనే ఇదిగో పిల్లలు అంటూ జై నోట్లో నెయ్యి అన్నం పెడుతూ చెప్పింది. దానికి ఆలోచనలో పడింది హాసిని. అసలు జాబ్ అనేది చెయ్యాలని ఉంటే పిల్లవక ముందే వర్కౌట్ అవుద్ది. ఆఫ్టర్ మ్యారేజ్ ఏం చేయడానికి మనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్లో పెద్దలు ఒప్పుకోవాలి అంటూ. అవును హాసిని, అంతగా అడుగుతున్నావు, నీకు జాబ్ చేయాలనుందా అని అడిగింది కవిత. దానికి హాసిని మౌనంగా ఉండిపోయింది. మౌనంగా హాసిని తల అటు ఇటు కాకుండా ఎటు కాకుండా తిప్పింది. జై, అమ్మ వాటర్ అని పిలిచేసరికి ఇంకా హాసిని ఏం అడగలేదు కవిత. దిగులుగా ముఖాన్ని వేలాడి తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోతున్న హాసిని పిలిచింది నీలిమ భోజనానికి. డైనింగ్ టేబుల్ మీద ఉన్న కొత్త దంపతులు కార్యమయ్యే వరకు కలిసి ఒకే ఆకులో కింద కూర్చొని తినాలని అందరికీ కిందనే భోజనం ఏర్పాటు చేశారు రుక్మిణి. హాసిని హెల్ప్ చేస్తా అన్నా కూడా వినకుండా హర్షని కూడా రమ్మని ఇద్దరిని ఒకే ఆకులో వడ్డించారు అత్త ఆడపడుచు కలిపి. ఆకలి దంచుతుండడంతో మెల్లిగా నోరూరుస్తున్న జాముని నోట్లో పెట్టుకోబోయి భ్రమరగారు పిలవడంతో జాముని మళ్ళీ బౌల్లోకి చేరింది. దంపతులుగా మొదటి భోజనం, ముందు ఒకరికొకరు తినిపించుకోండి అని చెప్పింది. హాసిని బెరుకుగా చూస్తుంటే హర్ష మన అమ్మాయికి అసలు ఇష్టం లేని బాద్షా నోట్లో పెట్టేశాడు. అది తనకి ఇష్టం లేకపోయినా తప్పక మెల్లిమెల్లిగా నోట్లోది మొత్తం మింగేసింది హాసిని. వావ్ అన్నయ్య, నువ్వు సూపర్ అని పక్క నుంచి వికాస్ అరవడంతో ఇంకాస్త తలని దించేసిన హాసిని తర్వాత హాసిని కూడా ఒక స్వీట్ తినిపించడంతో అలా ఎక్స్చేంజ్ పాలసీలో పెద్దలు పర్యవేక్షణలో తింటూ ఉన్నారు హర్ష హాసినీలు. ఓయ్, తన పక్కనున్న వికాస్ను మెల్లిగా పిలిచింది వైషు. అబ్బాయి కాస్త పలకకపోవడంతో ఈసారి తొడ గిల్లేసింది వైషు. బాబు అరవబోయే టైంకి గిల్లిన ప్లేస్లో చేయి వేసి నిమరడంతో మనసులో ఏదేదో అయిపోయింది వికాస్కి. ఎందుకు గిల్లాం అని గొనిగినట్లుగా అడిగాడు వికాస్. అందరిలో అలా బావురు కప్పలా నోరేసుకుని బావో నరుస్తావేంటి? మా అక్క భయపడుతోంది అన్న సెన్స్ లేదా? అందుకే గిల్లావా? ఇంకేం లేదా? చిల్లు ఏంటి? చిల్లుగారే ఉంది కావాలా? వద్దులే, నువ్వే తిను అంటూ మొహం మార్చుకుని తన ప్లేట్లో సాంబార్ అన్నం తింటున్నాడు వికాస్ బుద్ధిగా. హర్ష హాసిని తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్కి వెళ్లారు. సుముహూర్తం వచ్చేస్తుందనగా భ్రమరగారిద్దరిని తయారవ్వి రమ్మన్నారు కన్యాదానం బట్టల్లోని. ఇద్దరూ వచ్చాక కవిత హర్షకి తోడుగా నువ్వు వెళ్తావా అని అడిగింది నానమ్మ. నానమ్మ, వీడిని నేను ఒక్కదాన్నే పట్టుకోలేను, వాడిని వెళ్ళమను అని తప్పించుకుంది. వికాస్ బుక్ అయ్యాక మేము సాయంత్రానికి వచ్చేస్తామని చెప్పి హర్షని హాసిని కారెక్కించారు. హర్ష డ్రైవింగ్ కాగా పక్కన తన సతీమణి, బ్యాగ్లో 2 మరదల మధ్యలో వికాస్. వికాస్ను చూసి వైషు మొహం తిప్పేస్తే సాయి సిగ్గుపడుతూ వికాస్కి దగ్గరగా జరుగుతుంది. వారి దేవుడు అనుకుంటూ సాయి జరిగే కొద్ది వికాస్ వైషు మీద పడుతుంటే చూసుకుని కూర్చో, వాడి టచ్ అయిందో బుగ్గ బూరైపోతుంది. వైషు మాటలకి వికాస్ గుడ్లు పెద్దవైతే మేము మగపెళ్లి వాళ్ళం, రెస్పెక్ట్ ఇవ్వవే పొగరుబోతు అన్నాడు వికాస్.
అది 2 రోజుల ముందు, ఇప్పుడు పెళ్లి కూడా అయిపోయింది. సో రెస్పెక్ట్ గిస్పెక్ట్ జాన్తా నై. అచ్చా, హా, అయినా వే అంటున్నావేంటి? హా, నా పేరు వైష్ణవి, పేరుతో పిలు, లేకుంటే మేడం అని పిలు. పిట్టంత ఉన్నావు, ఎంత పొగరే నీకు. అది నాకు పై బాన్నే ఉంది చిన్న బావా, సాగతీస్తూ అంది హాసిని. బావా అన్నందుకు బటర్ఫ్లైస్ ఫ్లై అయినా మేడం అని పిలవమన్నందుకు హర్ట్ అయితే, విక్కీ బావ గారు నేనివ్వనా నీకు రెస్పెక్ట్ అంది పక్క నుండి సాయి. ఏ, నీకు నా నిక్ నేమ్ ఎవరు చెప్పారు? కాస్త కోపంగా అడిగాడు వికాస్. నీలిమ అత్తమ్మ. అమ్మా, నీకు ఎప్పుడూ తొందరే అనుకుంటూ సాయి సిగ్గుకి వైషు పొగరికి బలవుతూ హాసిని ఇంటికైతే నలిగిపోయిన ఐరన్ షర్ట్ లాగా వచ్చేశాడు. హర్ష హాసిని కార్ దిగాక యాస్టీస్ హారతి పేర్లు చెప్పడం జరిగిపోతే పునీత్ బాబా అయిన హర్షని ఎత్తుకుని లోపలికి తీసుకుని వచ్చాడు. హాసిని రూమ్లో రెస్ట్ తీసుకోమనగా ఇద్దరిని ఆ రూమ్లోకి నెట్టేశారు పెద్దలు. బయటే నిలబడి ఇంటిని చూస్తున్న వికాస్కి ఏం మీకు కూడా హారతిచ్చి బొట్టు పెట్టాలా వ్యంగ్యంగా అడిగింది వైషు. ఒక్కడికి వస్తే ఏం బాగుంటుంది, పక్కకి నువ్వు కూడా రా, ఇద్దరం తీయించుకుని కుడికాలు పెట్టేద్దాం అంతకంటే వ్యంగ్యంగా చెప్పాడు వికాస్. అంత అదృష్టం మాకొద్దులే అని మూతి తిప్పి ఎర్రనీళ్లు పారేయడానికి వైషు వెళ్తే, విక్కీ బావా మన ఇద్దరం కలిసి హారతిప్పించుకుందామా అని వికాస్ పక్కన సెటిల్ అయిన సాయి. అంత అదృష్టం నాకొద్దులే అంటూ లోపలికి వెళ్ళిపోయాడు వికాస్. మెయిన్ అల్లుడిని లోపలికి పంపించి వచ్చిన అల్లుడి తమ్మునికి మర్యాదలు చేశారు ముగ్గురు అత్తలు. ఈ చిన్నల్లుడు మాత్రం ఇల్లు చూడటంలో బిజీ. 2 అంతస్తుల ఇల్లు అది, మరి ఓల్డ్ కాదు కానీ ఓల్డ్ లాగే ఉంది. కింద ఫ్లోర్ మొత్తం హాల్, కిచెన్, 2 సైడ్ రూమ్లుండగా పైన మాత్రం చిన్న హాల్, పునీత్ హాసిని రూమ్స్ ఉన్నాయి. ఆ పైన ఖాళీ అన్నమాట టెర్రస్ లాగా. గేట్ దాటాక పూల చెట్లతో ముద్దుగా ముచ్చటగా ఉంది ఆ ఇల్లు. తమ హౌస్ మాత్రం ప్రెజెంట్ ట్రెండ్ కి తగ్గట్టు ఇంటర్నల్ స్టెప్స్ తో 3 ఫ్లోర్ల డూప్లెక్స్ హౌస్. ఇక ఇంట్లో మనుషుల దగ్గరికి వస్తే ప్రమీల, మారుతి, హాసిని పేరెంట్స్, పునీత్, హాసిని తమ్ముడు, ఈ నలుగురిదే ఆ ప్రపంచం. కానీ మారుతి మాటకు ఎవ్వరూ ఎదురు చెప్పరు, ఆయన మాటే శాసనం ఆ ఇంట్లో. ఇక చందు, పుష్ప, ప్రమీలకి చెల్లెళ్లతో పాటు మారుతికి మేనకోడళ్ళు. సో కాస్త వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగానే ఉంటుంది ఆ ఇంట్లో. ఏ ఫంక్షన్ జరిగినా ఇక వేద, వైషు, పుష్ప పిల్లలు, సాయి, శ్రీ, కుశల్, చందు పిల్లలు, ఇంతే హాసిని ఫ్యామిలీ. ఒకసారి మనం హాసిని రూమ్కి వెళ్తే తన రూమ్లో వెళ్లడంతోనే కాస్త ఫ్రీగా ఊపిరి పీల్చుకుంది హాసిని. ఆమె ముఖ భావాలు చూస్తూనే అక్కడే నిలబడ్డాడు హర్ష. అంతలో హాసినికి కడుపులో తిప్పుతున్నట్లుగా అనిపించి నిలబడలేక పడిపోయింది. ఆమెనే చూస్తూ ఉన్న హర్ష హాసినిని పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టి బయట నుండి ప్రేమీల పిలవడంతో వెళ్ళాడు. బాబు జ్యూస్. థ్యాంక్స్ అత్తమ్మ. మొహమాటంగా నవ్వి వెళ్లిపోయింది ప్రమీల. 2 గ్లాసులు తనే తీసుకెళ్లి హాసిని పక్కనే కూర్చుంటూ ఆమె చేతికి ఒక గ్లాసును అందించాడు. అది లటుక్కున తీసుకుని గటుక్కున తాగేసి వామిటింగ్ సెన్సేషన్ తో నోటికి చేతిని అడ్డు పెట్టుకుంది హాసిని. ఆమెనే చూస్తూ ఏమైందో తెలియక అభిముఖంగా హాసిని తిప్పుకొని ఏమైంది అని అడిగాడు హర్ష. బాబుది బాగా బేస్ వాయిస్ కావడంతో భయపడుతూ వామిటింగ్ ఫీలింగ్ వచ్చిందని చెప్పింది హాసిని. కార్ పడదా? ఊహు అంటూ తల అడ్డంగా ఊపితే, మరి కళ్ళు చిన్నవి చేసి అడిగాడు హర్ష. మీ వల్లే నాకిలా అవుతోంది అంటూ తలదించుకుంటూ అంది హాసిని. వాట్? ఈసారి బాబు కాస్త హీట్ అయ్యాడు. నాకు బాద్షా పడదు, అది తింటే కడుపులో తిప్పేసి వామిటింగ్ వచ్చేస్తుంది. నేను చెప్పేలోపే మీరు మొత్తం నోట్లో పెట్టేశారు అని చిన్నగా చెప్పింది హాసిని. ఈ బాద్షా ఎఫెక్ట్ కొంతమందికి అలాగే ఉంటుంది. నీకు ఆ స్వీట్ పడినప్పుడు చెప్పాలి కదా, సైలెంట్ గా ఉంటే ఇలాగే జరుగుతుందని. ఇంకా అనీజీగా కనిపిస్తున్న హాసిని మొహం చూసి కత్తికున్న నిమ్మకాయ చేతిలో పెట్టాడు. దాన్ని వాసన పీలుస్తూ కొంచెం రిలీఫ్ అయి అలాగే పడుకుండిపోయింది హాసిని. మెల్లిగా ఆమెని బెడ్ పై నీట్ గా అడ్జస్ట్ చేసి ఆ రూమ్ ని స్కాన్ చేయడంలో బిజీ అయిపోయాడు హర్ష. సింగిల్ కాట్ బెడ్, వాల్ కి అమర్చబడిన డ్రెస్సింగ్ టేబుల్, అటాచ్డ్ బాత్రూమ్, 2 మనుషులు స్కైర్ లో తిరిగేంత ఖాళీ స్పేస్, విండో దగ్గర చిన్న సీటింగ్ చైర్, రూమ్ లో అక్కడక్కడ పెయింటింగ్స్, ఇంకా ఏవో బొమ్మలు. బెడ్ కి ఎదురు షెల్ఫ్ లో మెడల్స్, ప్రైజెస్. 1 నిమిషం కళ్ళు వాటి వైపే లాక్ చేసి మళ్ళీ చూపుని మరలు చేశాడు హర్ష. చిన్నగా చూడముచ్చటగా ఉన్న బుజ్జి రూమ్. హాసిని అమర్చిన తీరుకి చిన్నగా నవ్వుకున్నాడు హర్ష. కళ్ళు మండుతున్నట్టుంటే పాపని సైడ్ కి జరిపి బాబు పడుకున్నాడు. కానీ హాసిని బేబీ డీప్ స్లీప్ లో డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయి పక్కనెవరున్నారో చూసుకోకుండా బెడ్ ని పనిలో పనిగా హర్షని కూడా కబ్జా చేసేసింది. విసుగ్గా అనిపించి కళ్ళు మూసుకున్న హర్ష తన మీద 25 కేజీల రైస్ ప్యాకెట్ పడ్డట్టు అనిపించడంతో మళ్ళీ కళ్ళు తెరిచాడు. అంటే చిన్ను పేడం హాఫ్ ఆఫ్ ది బాడీ హర్ష మీద వేసేసింది లేండి. వీళ్ళనిలా పక్కకి వదిలేస్తే విక్కీ బావా
చేతులు నిండుగా 2 ప్లేట్స్ పట్టుకొస్తున్న సాయిని చూసి నిర్ఘాంతపోయి చూస్తున్నాడు వికాస్. ఆ ప్లేట్స్ లో ఉన్న ఐటమ్స్ చూసి టేస్ట్ చేయకముందే వామిటింగ్ వచ్చేలాగుంటే ఏంటివి అని సోఫాలో జరుగుతూ అడిగాడు. ఇవేమో స్వీట్స్, ఇవేమో హాట్స్. నీకేం కావాలో తీసుకో బావా, అసలు మొహమాట పడద్దు అని సాయి కూడా వికాస్ పక్కన సెటిల్ అయ్యేసరికి అవునవును సిగ్గు లేకుండా వికాస్ చురుగ్గా చూడటంతో అదే సిగ్గుపడకుండా తినండని పక్క నుండి రాగం తీసింది వైషు. ఇది తిని దీని బలుపు అనుకుంటూ, అయ్యో సాయి నువ్వు ఇచ్చాక కూడా తినకుండా ఉంటానా, పైగా స్వీట్ మరదలిస్తోంది కాబట్టి ఫస్ట్ స్వీటే తింటానంటూ కోవా జిలేబీ తీసుకున్నాడు వికాస్. అలా ఒకటి ఇంకోటి ఇంకోటి వికాస్తో 5 జిలేబీలు 2 మైసూర్ పాకులు తినిపించేదాకా వదలలేదు సాయి. అంతా తినపెట్టి బావ తిన్నాడన్న ఉత్సాహంలో వికాస్కి వాటర్ కూడా ఇవ్వకుండా జంప్ అయిపోయింది సాయి. ఎక్కిళ్ళొస్తూ ఉంటే కొత్త వల్ల వచ్చిన మొహమాటం మీద ఎవరిని అడగాలో తెలియక అవి ఆపే ప్రయత్నం చేస్తున్నాడు వికాస్. అడిగితే ఇస్తాం కదా, వాటర్తో ముందుకొచ్చింది వైషు. అతిథులు అడిగితేనే ఇవ్వాలని రూల్ ఉందా? మీ చెల్లి చూడు అడగకుండా 1 డజన్ జిలేబీలు పెట్టింది, ఒకరితో నన్ను కంపేర్ చేయకు అని సీరియస్ గా చెప్పి నెక్స్ట్ డే ల్యాబ్ కి రికార్డ్స్ రాయడానికి కూర్చుంది వైషు. నాన్నగారు చెప్పిన వర్క్ కంప్లీట్ చేసి ఇంటికొచ్చేసరికి హాల్లో కనిపించాడు వికాస్. ఒక్కడే పునీత్ కి హాయ్ బావా, ఏ పునీత్, బావా అన్న ఫార్మాలిటీ ఏమీ వద్దు, జస్ట్ కాల్ మీ వికాస్. ఇక్కడ బావా, పైగా కాలేజ్లో సీనియర్, రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఫీల్ అవుతారేమో నవ్వుతూ అన్నాడు పునీత్. నో ఫార్మాలిటీస్ అన్నాడు వికాస్. అయినా ఒకే కాలేజ్లో ఉంటూ కూడా 2-3 టైమ్స్ కలిసాం, బంధువులం అవుతామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. భలే క్రేజీగా ఉంది కదా బా. సారీ వికాస్ అంటూ అటు కాలేజ్ గురించి ఇటు పెళ్లి గురించి మాటలో పడిపోయారు వికాస్ పునీత్లు. ఇప్పుడు మనం కొత్త జంట దగ్గరికి వెళ్తే కళ్ళు తెరిచి హాసినిని చూస్తున్నాడు హర్ష. పెద్దని కళ్ళు, ఫ్లఫీ బుగ్గలు, గీసినట్టుగా ఉన్న ఐబ్రోస్, ఒక చిన్న చిలక ముక్కు, దానికి పెట్టిన వైట్ స్టోన్ పుడక, గులాబీ రేకుల్లాంటి పెదవులు. అక్కడి నుంచి కిందకొస్తే పచ్చని పసుపు తాడుతో మెడ ఇంకా అందంగా ఉంది. లాంగ్ చైన్ హారం ఇంకా కిందకి వద్దులే బాగోదు అనుకుంటూ ఎద మీదున్న చీర సైడ్కి పడటంతో పక్కకి తొలగిపోయి హర్షకి పరీక్ష పెడుతుంటే అక్కడే చూపుల్ని లాక్ చేశాడు హర్ష. రే హర్ష వద్దురా, అలా పడుకున్నప్పుడు చూడకూడదు, బుద్ధి చెప్తుంటే. నా భార్యని నేను చూసుకుంటే నీకు నొప్పేంటి? వారిస్తోంది మనసు. తల విదిల్చి ఫ్రెష్ అవడానికి హాసిని పక్కకు జరిపి పైకి లేచాడు హర్ష. హాసిని టవల్ని తీసుకుని శుభ్రంగా స్నానం చేసిన తర్వాత కానీ గుర్తుకు రాలేదు తన దగ్గర ఇంకో పెయిర్ డ్రెస్ లేదని. కాసేపు తటపటాయించి టవల్ చుట్టుకుని బయటకొచ్చాడు. నిద్రపోతున్న హాసిని ఎలా లేపాలో తెలియక దగ్గరికి వెళ్లి పిలుద్దాం అనుకుని వెళ్లేసరికి తలలో జుట్టులో ఆడుకుంటున్న నీళ్ల తుంపర హాసిని మీద పడేసరికి కళ్ళు తెరిచింది. అంతే, తన ముందల నిలబడున్న హర్షని చూసి నోట మాట రాక అలాగే చూస్తూ ఉంది. ముట్టుకుంటే మాసిపోయే రంగు, అట్రాక్టింగ్ లుక్స్, కిల్లింగ్ స్మైల్, హ్యాండ్సమ్ ప్లస్ స్టైలిష్ ప్లస్ స్మార్ట్, అలా ఎన్ని ప్లస్లు అయినా వేసుకోవచ్చు అనుకుంటూ ఏమున్నాడ్రా బాబు మనసులో అనుకుని బయటికి అనేసింది హాసిని. కాస్త యాంగర్గా చూస్తూ ఇంకో డ్రెస్ ఉంటే తీయు, అద్దం ముందుకెళ్లి హెయిర్ సెట్ చేసుకుంటూ చెప్పాడు హర్ష. అత్తయ్య వాళ్ళు పంపించలేదండి, బిక్కమొహం వేసుకొని ఈ లోకల్లోకి వచ్చి చెప్పింది హాసిని. మరెలా ఇప్పుడు? మా తమ్ముడు ఉన్నాయి తీసుకొస్తాను అని హర్ష సమాధానం కోసం చూడకుండా కిందకి పరిగెత్తింది. అక్కడ హాల్లో కాలనీ ఆంటీస్ హాసినిని చూడటానికి వచ్చి మాటల్లో ముంచేశారు. అరగంటకి వదులుతూ, చిన్ను ఇంతకీ మీ ఆయన ఎక్కడా? నైట్అవుట్ చేయాలని ఇప్పుడు బాగా నిద్రపోతున్నాడా అని ఒక ఆంటీ అనేసరికి అప్పుడు గుర్తొచ్చాడు హాసినికి. హర్ష, ఇంకెందుకు ఒకేసారి పాల గ్లాస్ తోటి పోవే హాసిని గదిలోకి. అయ్య బాబోయ్, నేను ఈయన గురించి ఇలా ఎలా మర్చిపోయాను అనుకుంటూ వాళ్ళతో ఇప్పుడే వస్తా ఆంటీ అని అంటున్నా కూడా పెళ్ళయి అప్పుడే భర్తకి సేవల్లో మునిగిపోతున్నావా అంటూ ఆట పట్టించేసరికి ఇబ్బందిగాని మళ్ళీ అలాగే కూర్చుంది హాసిని. దేవుడే పంపినట్టుగా హాసిని కాపాడటానికి వచ్చేశారు తన అత్తింటి వాళ్ళు. నైబర్స్ వాళ్ళని చూసి లేచి బయటికి వెళ్లడంతో రుక్మిణి హాసిని పక్కన కూర్చుంటూ వాడెక్కడా అంటూ హర్షను ఉద్దేశించి అడిగింది. అది ఆయన ఫ్రెష్ అవుతున్నారు అత్తమ్మ అని అందంగా అబద్ధం చెప్పేసింది హాసిని. అవునా, సరే ఇదిగో మీ బ్యాగ్ తీసుకొచ్చా, వాడికి కావాల్సినవి చూడుపో అని చెప్పడంతో అందరి వైపు చూసి నవ్వి బ్యాగ్ తీసుకొని ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోయింది హాసిని. ఇంకా టవల్లోని బెడ్ మీద కూర్చొని ఫోన్ మాట్లాడుతున్న హర్షని చూసేసరికి భయమేసింది హాసినికి. కాల్ మాట్లాడుతూనే హాసిని వైపు చూశాడు హర్ష. చటుక్కున తల దించేసి బ్యాగ్లో నుంచి ఒక జత బట్టలు తీసి అతని ముందు పెట్టింది. ఓకే, కాల్ యూ లేటర్ అని చెప్పి ఫోన్ కట్ చేసి హాసిని వంక సూటిగా చూస్తూ ముందుకు అడుగు వేశాడు. హర్ష ముందుకొస్తుంటే హాసిని వెనక్కి వెళ్తోంది. ఇంకా వెనక్కి వెళ్ళడానికి ప్లేస్ లేక గోడకి బల్లిలాగా అతుక్కుపోయింది. 2 చేతులు గోడకి లాక్ చేస్తూ హాసినికి ఇంకా దగ్గరగా జరిగాడు.
ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంటే పూర్తిగా తలదించేసింది హాసిని. ఓయ్ చిన్నగా అయినా బేస్ వాయిస్ ఫ్రమ్ హర్ష. హాసిని చూపింగ్ బెదురుగా తలెత్తింగ్, మళ్ళీ దించింగ్. చూడిటు ఇంకాస్త బేస్ పెంచేసరికి హాసినికి ఏడుపు ఒకటే తక్కువ. ఎంతసేపయింది నువ్వు వెళ్ళి? అది ఆంటీ వాళ్ళు. నువ్వు వెళ్ళి ఎంతసేపయింది? చాలాసేపే అయిందండి అంటూ తన పెద్ద కళ్ళని గుండ్రంగా తిప్పుతూ చెప్పి తలంచుకొని హాసిని మళ్ళీ ఆ వాలుకల సోయగంలో తన కనుపాపలు చిక్కుపోయినట్టు అనిపించింది. కళ్ళు మూసుకొని తెరిచి రూమ్లో నేను ఎలా ఉన్నానో గుర్తు రాలేదా? త్వరగా వచ్చేద్దామని అనుకున్నానండి. కానీ ఆంటీ వాళ్ళు మీ గురించి అడుగుతూ ఉండేసరికి అలానే ఉండాల్సి వచ్చింది. అంతలో అత్తమ్మ వాళ్ళు వస్తే బ్యాగ్ తీసుకొచ్చానండి అంతా చెప్పి మెల్లిగా కళ్ళెత్తి హర్ష వైపే చూసింది. ఆహా, ఏం అడిగారు నా గురించి? మీరు ఏం చేస్తున్నారు, ఏం చేస్తారు అని అడిగారండి అంటూ కళ్ళు టపటపలాడించింది హాసిని. మరేం చెప్పావు? అది నేను అంటుండగా సారీ సారీ అంటూ అటువైపు తిరిగేసింది రూమ్లోకి వచ్చిన కవిత. వెంటనే చేతులు తీసేసిన హాసినికి కాస్త దూరం జరిగి ఆ అక్క అన్నాడు హర్ష. అటువైపు తిరిగి మమ్మీ నిన్ను పంచి కట్టుకోమంది. అలాగే హాసిని, నువ్వు కూడా త్వరగా ఫ్రెష్ అయ్యేసిరా అని అంటూ వెనక్కి చూడకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది కవిత. హాసిని తన శారీ తీసుకుంటుంటే హర్ష ఇంకో వైపుకెళ్లి పంచ కట్టుకుని టీ షర్ట్ వేసుకుని బయటకు వెళ్ళాడు. అప్పటినుంచి చీర చేతుల్లో పట్టుకుని కూడా హాసిని వాష్రూంలోకి వెళ్ళకపోవడంతో తనే బయటికి వెళ్ళిపోయాడు హర్ష. ఉఫ్ అంటూ ఊపిరి పీల్చుకొని వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. తను కూడా నార్మల్ శారీ కట్టుకుంటూ బయట వేసుకున్నాక కుచ్చులు పోస్తోంది. కానీ కాస్త సిల్క్ షిఫాన్ శారీ కావడంతో పోసిన కుచ్చులు పోసినట్టే చేతుల్లోనే ఉండిపోతున్నాయి. దేవుడా, ఇవి వచ్చేలా లేవే అనుకుంటూ ఆరోసారి కుచ్చులు పోస్తోంది హాసిని. మళ్ళీ అదే తంతు. ఉఫ్ భగవంతుడా అనుకుంటూ అలాగే మంచం మీద కూర్చుండిపోయింది హాసిని. చేతులు లాగడంతో అయిపోయి ఉంటుందిలే అని విజిల్ వేసుకుంటూ మరి వచ్చిన హర్షకి అందాల విందు రెడీ చేసి పెట్టింది హాసిని. మరి నెలవంక లాంటి నడుం కాదు గాని కాస్త బొద్దుగా ఫ్లఫీగా ఉంది హాసిని నడుం. డోర్ బోల్ట్ పెట్టకపోవడంతో డైరెక్ట్ గా లోపలికి వచ్చేశాడు హర్ష. అంతే, ఇంకోసారి ట్రై చేస్తున్నదల్లా హర్ష వచ్చేసరికి చేతిలోని చీర వదిలేసింది చిన్ను పాప. లోపలికి వస్తూనే హాసిని టాప్ టు బాటమ్ ని స్కాన్ చేస్తూ చూస్తూ ఉన్నాడు హర్ష. పాపం పాప దెబ్బకి అటు తిరిగి కుచ్చుల వరకు తీసిన చీర అలాగే పట్టుకుని చుట్టుకుంది. సడన్ గా హాసిని అలా తిరిగేసరికి ఇంట్రెస్టింగ్ గా చూస్తున్న హర్ష ఈ లోకంలోకి వస్తూ ఏమైంది అని అంటూ అడిగాడు. ఏం చెప్పాలో తెలియక మా అమ్మని ఒకసారి పిలుస్తారా అని అంది. అత్తమ్మ బయట వర్క్లో ఉంది, పిన్ని వాళ్ళు బయటికి వెళ్లారు, కవిత వదిన జైని ఆడిస్తోంది, ఇంకెవరిని పిలవాలో తెలియక చివరి అస్త్రంగా వైషు అని అంది హాసిని. నా తమ్ముడితో గొడవ పడుతోంది. ఆమె నిరుత్సాహం శ్వాసలో తెలుస్తూ ఉంటే ఏం కావాలి అని సౌమ్యంగా అడిగాడు హర్ష. ఊహు అని అంటూ తల అడ్డంగా తిప్పుతూ అటువైపు తిరిగి మళ్ళీ కుచ్చులు పోయడం స్టార్ట్ చేసింది. మేము నీ మాట వినము అంటూ అవి ఊడిపోయే టైంకి చల్లని స్పర్శ ఏ ఆచ్ఛాదన లేని పొట్టకి తగిలేసరికి హాసిని పాప నీలుక్కుపోయింది. ఇంత చిన్న హెల్ప్కి వాళ్ళని పిలువు వీళ్ళని పిలువు అని అంటున్నావు అని అన్నాడు హర్ష. ఇంకా గుడ్లు కోడిగుడ్లంత అయ్యేసరికి ఇంకా కుర్చీలతో పాటు ఉండే హర్ష చెయ్యి తన పొట్టం నుంచి వేరు చేసి చీర సరిచేసుకుంటూ ఉంది. హాసిని తల తుడుచుకోవడానికి వెళ్తూ ఉంటే కాస్త దూరం వెళ్ళినా మళ్ళీ తన దగ్గరికే వచ్చేలాగా చెయ్యి పట్టుకున్నాడు. దూరం పోయింది, మళ్ళీ వచ్చి హర్షకి దగ్గరగా జరిగింది హాసిని. ఆ లాగడంలో తలకి ఉన్న టవల్ ఊడిపోయి తడి కురులు బయటికి వచ్చాయి. తలెత్తి ఓరుగా హర్ష వైపే చూస్తూ ఉంటే ఆమె ఇంకా అతుక్కుపోతూ ఇంత మెత్తగా ఉందేంటి గుసగుసగా చెప్పాడు చెవిలో. ముందు అర్థం కాకపోయినా ఆ తర్వాత అర్థమయ్యి కళ్ళు నోరు వదిలేస్తే భుజం మీద పడి గ్లిటరింగ్ గా ఉన్న వాటర్ డ్రాప్ ని తాగాలంటూ తహతహలాడుతూ పెదవులని దగ్గరికి తీసుకొచ్చాడు. హర్ష దగ్గరికి వచ్చే కొద్దీ గుండె తడి పెరుగుతుంటే చిన్నగా వణుకు స్టార్ట్ అయింది హాసినిలో. వాలిపోయిన ఆమె కనులు చూస్తూ హర్ష మరింత దగ్గరికి వచ్చే కొద్దీ ఆమెలో ఆందోళన భయం ఎక్కువైపోతూ ఉంటే అక్కని కాపాడటానికి దేవతలా వచ్చింది వైషు. అక్క ఆ అని అరుస్తూ వచ్చి ఇద్దరున్న పొజిషన్ కి తను రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చిందని ఫీల్ అయిపోతూ ఉంది హాసిని. ఆమె అరుపుకి లోకంలోకి వచ్చిన హాసిని హర్ష ఈ లోకంలోకి వస్తే బావగారు నలుగు పెట్టాలంట, అందరూ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పి ఆ రూమ్ నుంచి పరుగో పరుగు. కథ కొనసాగుతుంది. మరి హర్షకి హాసిని అంటే ఇష్టమని తెలుస్తోంది. మరి హాసిని ఎందుకు హర్షను చూసి భయపడుతోంది? హర్ష అంటే తనకి ఎందుకు ఇష్టం లేదు? అసలు హర్ష అంటే ఇష్టం లేదా, ఈ పెళ్ళంటేనే ఇష్టం లేదా?
మరో పక్క విక్కీ వెంట సాయి పడుతుంటే వైషు వెంటేమో విక్కీ పడుతున్నాడు. మరి ఈ ముక్కోనపు ప్రేమ కథ ఎటువైపుకు దారితీస్తుంది? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను, అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.